సార్ హాయ్ సార్. హాయ్ అండి. సార్ విష్ణుప్రియ గారు తెలుసు కదా మీకు? ఆమె మొన్న ప్లే లైక్ ఇంకిగ్నిటో యూట్యూబ్ ఛానల్ ఒక అమ్మాయి ఉంటుంది, ట్రోల్స్ వేస్తుంటుంది ఎక్కువ. సో ఆ ఛానల్ పైన ఈమె కేసు పెట్టడం అనేది జరిగింది మియా పోలీస్ స్టేషన్ లోపల. సో దానికోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రోలర్స్ సాంప్రదాయంగా బతికే వాళ్ళని కూడా తక్కువ చేసి మాట్లాడడం, ట్రోల్ చేయడం, ఇష్టానుసారంగా క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడం, ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది సెన్సిటివ్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు చాలా బాధపడుతున్నారు. ఏదేమైనా ట్రోల్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంస్కారవంతంగా, సాంప్రదాయవంతంగా చేయాలి తప్ప ఇష్టానుసారంగా ఎలా పడితే అలా ట్రోల్ చేసి ఎవరి జీవితాలతో కూడా ఆడుకునే ధైర్యం చేయకూడదు. చాలామంది ఈ మధ్యకాలంలో ట్రోలర్స్ ఏమంటే ఉచ్చనీచాలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ, బూతులు కూడా మాట్లాడుతూ తయారయ్యారు. కాబట్టి బుద్ధి తెచ్చుకుని మానసికంగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ మధ్య సెలబ్రిటీ అనేవాళ్ళు సోషల్ మీడియాలో ఇష్టానుసారం ఏవేవో బట్టలు వేసుకోవడం, వెకిలి నవ్వులు, వెర్రి చేష్టలు చేస్తూ సెలబ్రిటీగా తిరుగుతున్నటువంటి వీళ్ళు కూడా కొంచెం సంస్కారం నేర్చుకుంటే బాగుంటుంది. ఇలాగ ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి మీ పరువు మీరు దిగజార్చుకుని మీ జీవితాలు మీరు నాశనం చేసుకోకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఏదేమైనా ఇప్పుడు ట్రోల్స్ అనేవి వేస్తే అంటే బయట వాళ్ళు నవ్వుకునేటట్టు ఉండాలి, అంతే ఆనందంగా ఉండాలి తప్ప వాళ్ళు చేసే ఏవైతే ఎడిటింగ్స్ ఉంటాయో ట్రోలింగ్స్ అయినా సరే అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టయితే చేయకూడదు. కానీ ఇప్పుడున్న ట్రోల్స్ అలానే చేస్తే మనోభావాలు దెబ్బతినేటట్టు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి అదే బుద్ధి తెచ్చుకుని బతకండి. ఒక సమాజంలో తిరుగుతున్నామంటే మనం తిరుగుతున్న అడవిలో కాదు, సమాజంలో అందరికీ మనోభావాలు ఉంటాయి, ఆత్మాభిమానం ఉంటుంది, సంస్కారం ఉంటుంది, మర్యాద ఉంటుంది. ఇన్ని రకాల మధ్యన బతుకుతున్నటువంటి మనం అద్భుతమైన జీవితాన్ని సాగించాలి తప్ప ఇలా ఇష్టానుసారంగా ఒకరి మీద ఒకరు ట్రోల్ చేసుకుంటూ అలాగే యూట్యూబ్లో కానీ లేకపోతే సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ సెలబ్రిటీగా ఉన్నవాళ్ళు కొంచెం సంస్కారవంతంగా ఉంటే బాగుంటుందని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఏదేమైనా ఇలా కేసులు పెట్టుకునేదాకా వెళ్ళకూడదు. ఇలా వెళితే అందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా బాగుంటే చక్కగా నవ్వుకునే విధంగా, సెటైర్ వేసే విధంగా ఉండాలి తప్ప ఇలాగ జీవితాలతో ఆడుకునే విధంగా ఏ ట్రోలర్స్ కూడా ట్రోల్ చేయకూడదని చెప్పి కోరుకుంటున్నాం. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, అంటే ఎప్పుడైనా ట్రోల్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరి మీద అయితే ట్రోల్ చేస్తాం వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలని అయితే ఉంటుంది సార్. అంటే వాళ్ళు తీసుకొని చేస్తే వాళ్ళకి అభిప్రాయం ఉండదు, వాళ్ళు తీసుకోమని చెప్తే ట్రోలర్స్కి ఇష్యూ ఉండదు, ఎవరిపైన చేస్తాం వాళ్ళకి ఇష్యూ ఉండదు కదా. సో ట్రోలర్స్ కూడా పర్మిషన్ తీసుకొని వాళ్ళపైన ట్రోల్స్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. మీరేమని చెప్తారు? అవకాశం ఉంటే పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే సాంప్రదాయంగా ఏదో ఫన్నీగా ఉండాలి తప్ప వారి జీవితాలు నాశనం అయిపోయే విధంగా ట్రోలర్స్ ఉండకూడదు. మీరు చేయండి, జోక్స్ చేయండి, చక్కగా ఏదో కామెడీ ఫన్నీగా మాట్లాడండి, అంతే తప్ప వాళ్ళని కించపరిచే విధంగా, వాళ్ళ కుటుంబాలను కించపరిచే విధంగా మాట్లాడి వారిని ఇబ్బంది పెట్టకూడదని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.